వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం మెన్సురేషన్ అనే టాపిక్ నేర్చుకుందాం. దిస్ ఈజ్ ద కామన్ టాపిక్ ఇన్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్. చక్కటి టాపిక్. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. హరిబాబు సార్ మెన్సురేషన్ అని వచ్చేసింది ఆ టైం. ఓకే, ఇక్కడ మెన్సురేషన్లో మనం రెండు రకాలు చూస్తామా. మెన్సురేషన్ అంటే తెలుగులో క్షేత్రగణితము, క్షేత్రమితి అంటాం. సో ఏరియా అండ్ పెరిమీటర్. సో ఇక్కడ మనం రెండు రకాలు చూస్తాం దీంట్లో, 2D అండ్ 3D, 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్. సో 2 కొలతలు ఉండేవి, 3 కొలతలు ఉండేవి. వీటి యొక్క ఏరియా అండ్ పెరిమీటర్ అంటే వైశాల్యము మరియు చుట్టుకొలత ఎట్లా కట్టుకుంటారు అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. జనరల్గా ఇప్పుడు ముందు 2D చేద్దాం. మెన్సురేషన్ 2D పార్ట్. దిస్ ఈజ్ మెన్సురేషన్ 2D పార్ట్. సో ఈ 2D పార్ట్లో మనం ఏమేమి చూస్తామంటే ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పాలిగాన్, సర్కిల్. సో ఈ స్ట్రక్చర్ రాసుకోండి ఒకసారి, నోట్స్లో రాసుకోండి. 2D 3D అని హెడింగ్ పెట్టుకోండి. మెన్సురేషన్ 2D 3D అని హెడింగ్ పెట్టుకోండి. దాంట్లో 2 డైమెన్షన్లో మనం ఏం నేర్చుకుంటాం? ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పాలిగాన్, సర్కిల్. ఈ 4 విషయాలు నేర్చుకుంటే 2D జామెట్రీ అయిపోద్ది. ఇది ఫార్ములా బేస్డ్ చాప్టర్. అంటే ప్రతిదీ కూడా ఫార్ములా తెలిసి ఉండాలి. లాజిక్ కంటే ఫార్ములా కూడా లాజికల్గా చేస్తావు. అట్ ది సేమ్ టైం ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడే నువ్వు సమ్ చేయగలుగుతావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాను, అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అన్నాను. ఇప్పుడు నేను లాజిక్గా కనిపెడతాను సార్ అంటే ఏం కుదరదు. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే ఫార్ములా వేయాల్సింది ఎవరైనా సరే. నేను లాజిక్గా చేస్తానంటే దాంట్లో పెద్ద లాజిక్ ఏ ఉండదు, ఫార్ములా. కానీ ఆ క్వశ్చన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం లాజిక్గా ఆలోచించి ఇంత పెద్దదిగా కాకుండా సింపుల్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిందే. సో ఈరోజు క్లాసులో ఇప్పుడు మనం మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ నేర్పడానికి ఇట్లాంటి స్క్రీన్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ మినిమం బేసిక్స్ అన్ని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు అది చాలా బాగా అర్థమవుద్ది. సో మినిమం కంటెంట్ తెలిసి ఉండాలి. ఫార్ములా బేస్డ్ చాప్టర్ కాబట్టి మినిమం కంటెంట్ తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఎలా ఏర్పడుద్ది, ఏం కొలతలు కావాలి, ఎలా ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది, ఎలా ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాని యాంగిల్స్ ఏంటి, దాని కన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇవే అక్కర్లా. ఇదంతా జామెట్రీ పార్ట్స్. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ వరకు నేర్చుకుంటే చాలు. సో అవన్నీ కూడా అక్కర్లేదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చాప్టర్లో నేర్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్లో కనుక చూసినట్టయితే, అంటే తెలుగులో త్రిభుజము, చతుర్భుజము, బహుభుజము, వృత్తము. తెలుగు వాళ్ళు రాసుకునే వాళ్ళు త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజాలు, వృత్తాలు. ఓకే, ఈ 4 టాపిక్స్ నేర్చుకోవడమే మనకి 2D. 3Dలో ఏముంటాయి సార్ అంటే అది వీ విల్ డిస్కస్ లేటర్. అంతే. జనరల్గా మెన్సురేషన్ అనే చాప్టర్ భయపడుతుంటారు. ఎందుకంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ అని మనకి ఏడ గుర్తుంటాయి అని అర్థమెటిక్ చేసేవాళ్ళు ఈ మెన్సురేషన్ అనే టాపిక్ని కొంచెం డిలే, అలాగే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. లేట్గా డిలే చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫార్ములా బేస్. అన్ని ఫార్ములాస్ గుర్తుండకపోవచ్చు కదా. ఎస్, అయినా మీకు చక్కగా స్పూన్ ఫీడింగ్ లాగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో మనకి ట్రయాంగిల్లో మెయిన్గా 4 రకాలు. ఈ 4 రకాల మీద మనకి సంసిస్తుంటారు. ఒకటి స్కాలెన్ ట్రయాంగిల్, విషమ బాహు త్రిభుజము. స్కాలెన్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజము. ఐసోసెలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజము. విషమ బాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజము. ఓకే, రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉండొచ్చు. అలా మళ్ళీ వేరే ఈ 2 కాంబినేషన్స్తో ఉండొచ్చు. సో ప్రస్తుతానికి స్కాలెన్, ఐసోసెలస్, ఈక్విలేటరల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ 4 ట్రయాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అట్లాగే క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాలు ఉన్నాయంటే రెక్టాంగిల్ ఈజ్ ఆల్సో చతుర్భుజము. 4 భుజాలు ఉండేది. చతుర్భుజం అంటే 4 భుజాలు ఉండేది. 4 భుజాలు ఉన్న ఒక సంవృత్తమైనటువంటి పటం. సంవృత్తం అంటే ఏంటి సార్? ద క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 sides ఈజ్ కాల్డ్ యాజ్ ద క్వాడ్రిలేటరల్. ద క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 sides ఈజ్ కాల్డ్ యాజ్ ద ట్రయాంగిల్. ఓకే, సో ఇప్పుడు మనకి దీంట్లో ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఈ ట్రయాంగిల్కి ఏమేమి కట్టచ్చు మనం? దీని లోపల కొంత ప్లేస్ ఉంటుంది కదా, ఈ ట్రయాంగిల్ లోపల కొంత ప్లేస్ ఉందిగా, దాన్ని ఏమంటారు? ఏరియా అంటారు. ఆ లోపల ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఏరియా అంటారు. మరి పెరిమీటర్ అంటే ఏంటి సార్? పెరిమీటర్ అంటే ఏంటంటే దాని చుట్టూ ఉండేటువంటి కొలత. తెలుగులో చుట్టూ కొలత అంటే దీని మీద ఇక్కడ దారం పెట్టు, ఇక్కడ దారం పట్టుకొని కరెక్ట్గా దారాన్ని ఇక్కడ దాకా తీసుకురా, మళ్ళీ అదే దారాన్ని ఇక్కడ నుంచి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే 3 కొలతలు కలిపితే
ఆ సైడ్స్ 3 సైడ్స్ కలిపితే వచ్చే దాన్ని మనం ఏమంటారు, చుట్టుకొలత అంటారు. ఓకే, ఒక రెక్టాంగిల్ ఉందనుకోండి, ఈ రెక్టాంగిల్లో దీని లోపల ఉండే ప్లేస్ ఏదైతే ఉందో ఈ లోపల ఉన్న ప్లేస్ని ఏరియా అంటాం. చుట్టుకొలత అంటే ఏంటి, దీని చుట్టూ కొలత అంటే దాని చుట్టూ చేసే మెజర్మెంట్, పెరిమీటర్ అంటే ఒక దారం పట్టుకొని ఇక్కడ నుంచి ఇది కొలిసి మళ్ళీ ఇది కొలిసి ఇది కొలిసి మళ్ళీ ఇది కొలిస్తే దాన్ని పెరిమీటర్ అంటారు. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, దీని ఒక పొడవు అంటారు, ఇది ఒక వెడల్పు అంటారు. ఎన్ని కొలతలు ఉన్నాయి, 2 కొలతలు ఉన్నాయి. 2 కొలతలతో మనం చేస్తున్నాం కాబట్టి ఇది 2D పిక్చర్ అయింది. 2 కొలతలతో 2 డైమెన్షనల్, 2 డైమెన్షన్సే ఉన్నాయి. ఓకే, 2 మెజర్మెంట్స్. ఓకే, అలా కాకుండా 3D అంటే ఏంటి, ఈ పొడవు వెడల్పుతో పాటు దాని యొక్క లోతు కానీ దాని యొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బా ఇచ్చాను అనుకోండి నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది మీ దగ్గర, ఈ ఫోన్లో దీని యొక్క పొడవు ఉంది, దాని యొక్క వెడల్పు ఉంది, దాని లోతు కూడా ఉంది, దాని యొక్క డెప్త్ కూడా ఉంది. ఎదురుగా చూస్తే మీరు డెప్త్, దీని లోతు, ఇక్కడ 3 డైమెన్షన్స్, LBH 3 డైమెన్షన్స్. సో అలా గనక ఉన్నట్టయితే మనం 3 డైమెన్షన్స్ అంటారు. కేవలం 2 కొలతల మీద ఆధారపడి సమస్య చేస్తే వాటిని మనం 2 డైమెన్షన్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ రెక్టాంగిల్ ఒకటి అంటే దీర్ఘ చతురస్రము, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ అంటే చతురస్రము, రాంబస్ అంటే సమచతుర్భుజము అంటాం. నెక్స్ట్ ప్యారలోగ్రామ్ సమాంతర చతుర్భుజము, అలాగే ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజము. ఓకే, రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రము, సమచతుర్భుజము, సమాంతర చతుర్భుజము, అట్లాగే ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం. ఈ అన్నిటి గురించి కూడా మనం దాని యొక్క ఏరియా అండ్ పెరిమీటర్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ కొంత పార్టీ అయిన తర్వాత పాలిగాన్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత సర్కిల్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2Dలో ఒక 2 పార్ట్స్ చేద్దాం. ద ఫస్ట్ పార్ట్ గోస్ టు ట్రయాంగిల్ అండ్ ద సెకండ్ పార్ట్ గోస్ టు క్వాడ్రిలేటరల్ అండ్ థర్డ్ పార్ట్స్ గోస్ టు పాలిగాన్ అండ్ ఫోర్త్ పార్ట్స్ గోస్ టు సర్కిల్. ఇలా ఈ 4 పార్ట్స్ మనం చేద్దాం, అప్పుడు 2D అనేది కంప్లీట్ అవుతుంది. 0 నుండి హీరో లెవెల్ అలా నేర్పే ప్రయత్నం చేస్తాను. సార్ నీకు వెంటనే డౌట్ వస్తుంది, సార్ నాకు మ్యాథ్ సరిగా రాదు, మ్యాథ్లో వీక్ ఉంటాను, ఇవన్నీ నాకు ఫార్ములా బేస్డ్, నాకు ఎలా అంటే చక్కగా క్లాసెస్ను పూర్తిగా మ్యాథమెటిక్స్ కాకుండా అర్థమెటిక్గా చెప్పా కదా, రెండింటి యొక్క కాంబినేషన్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్ యొక్క కాంబినేషన్ కలయికే ఈ మెన్సురేషన్. సో లాజికల్గా ఆలోచించే చోట లాజికల్గా ఆలోచిస్తావు, ఫార్ములా ఎక్కడైతే అప్లై చేయాలో అక్కడ ఫార్ములా అప్లై చేస్తావు, 2 కలుపుతూ ఒక చక్కటి పందాతో మీకు క్లాస్ నేర్పే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, సో ఈ స్క్రీన్ మీద ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మీద అంతా రాసుకున్నారన్న 2Dకి సంబంధించి 3Dకి ఇవ్వలేదు ఏంటి సార్ అంటే తర్వాత చేద్దాం. ముందు 2D టాపిక్ ఇవ్వడం జరుగుతుంది, మెన్సురేషన్ 2D. రైట్, మనం సెకండ్ స్ట్రిప్ కనుక చూసినట్టయితే మీరు ఈ మెన్సురేషన్ అనే టాపిక్లో ట్రయాంగిల్స్ అనే టాపిక్ చేయడానికి మీకు బాగా యూస్ఫుల్ అయ్యేది పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరస్ అని ఆయన ఏం చెప్పాడంటే, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానము అని చెప్పాడు. లంబకోణ త్రిభుజంలో కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానము అని చెప్పాడు. హైపోటెన్యూస్, the square of the hypotenuse is equal to the sum of the square of other 2 sides in a right angle triangle. It is said by Pythagoras. ఓకే, ఇది పైథాగరస్ చెప్పింది. అంటే ఏమన్నాడంటే, ఒక లంబకోణ త్రిభుజంలో దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాము, దీన్ని బేస్ అంటాము, దీన్ని పర్పెండిక్యులర్ అంటాము. హైపోటెనస్లో దీనిలో ఒక లంబకోణ త్రిభుజము, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని హైపోటెన్యూస్ అంటారు, దీన్ని బేస్ అంటారు, దీన్ని పర్పెండిక్యులర్ అంటారు. అంటే దీని స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అంటాం మనం ట్రిగ్నామెట్రీలో. ఇక్కడ కనుక తేటా ఉన్నట్టయితే, ఇక్కడ తేటా కనుక ఉన్నట్టయితే, ఇక్కడ తేటా ఉన్నట్టయితే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుద్ది, అలా అయినా రాయొచ్చు. లేదా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటాం. సో ఇప్పుడు మీరు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏది పెద్ద సైడ్గా ఉంది, పెద్దగా ఏది కనపడుతుంది, హైపోటెనస్ ఈజ్ ద బిగ్ సైడ్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి, పెద్దది ఏమంటే హైపోటెనస్ అంటే ఇటు పక్కన రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి చాలా 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 ఎంత చాలా అంటే అంత చాలా ఉపయోగపడతాయి. ఏది మన ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కట్టే సందర్భంలో ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, 3, 4, 5 పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏంటంటే 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 11, 60, 61, 12, 35, 37 ఇక్కడ వరకు సరిపోతాయి. ఇంకొన్ని ఏదైనా ఉన్నా చూద్దాం. సో ఇక్కడ వరకు మీరు నోటికి వచ్చి చేయాలి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే అక్కడ లెక్కలో 5 చూడంగానే 5 అనేది కనబడింది నీకు, ఆ 5 చూడంగానే సార్ నేను 3, 4, 5 సెట్లో ఉంది సార్, ఇది 3, 4, 5 సెట్లో ఒకటి సార్ ఇది అని నువ్వు చెప్పగలగాలి.
అర్థమైందా? అట్లాగే 17 కనబడింది అనుకోండి, 17 కనబడింది, అప్పుడు అంటే నీ మైండ్ ఎక్కడ ఆలోచించాలి, సార్ ఇది 8, 15, 17లో ఒకటి సార్, ఇది 1 అని నువ్వు చెప్పగలగాలి. పైథాగరన్ ట్రిప్లెట్ చూసి మన లెక్కకి అప్లికబుల్ అవుతుందా ఏదన్నా, పైథాగరన్లో నుంచి ఈజీగా సాల్వ్ చేయొచ్చా అనేది నీకు తెలియాలి. అది తెలియాలి అంటే నీకు పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలియాలి. ఈ ట్రిప్లెట్స్ అనేవి నోట్స్లో రాసుకున్నావా? 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 11, 60, 61, 12, 35, 37. ఇవి పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకే, ఇప్పుడు మనం ఇది పైథాగరన్ ట్రిప్లెట్స్ ఈ మూడే. ఇప్పుడు 3, 4, 5 అని మాత్రమే పైథాగరన్ ట్రిప్లెట్ అయింది. 1, 2, 3 ఎందుకు అవ్వలేదు అని చూస్తే దీని యొక్క పెద్దది ఇదే కదా, పెద్దది 5 స్క్వేర్ అంటే ఎంత 25 ఈజ్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ దీని స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ ఎంత 16, 25 ఈక్వల్ 25 సరిపోయింది. చూసారా, దీని స్క్వేరు ప్లస్ దీని స్క్వేరు ఈజ్ ఈక్వల్ దీని స్క్వేర్, దీని స్క్వేరు ప్లస్ దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ దీని స్క్వేర్ సరిపోయింది. చూసారా, అంటే కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానము అంటాను నేను. అది ఆ కండిషన్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో దాన్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాము. సో ఇక్కడ మనం ఈ పైథాగరన్ అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని పాటించేవి ఇవి, రైట్. ఇప్పుడు మనం ఇందాక రాసుకున్నప్పుడు ట్రయాంగిల్స్లో టైప్స్లో స్కాలన్ ట్రయాంగిల్ ఒకటి రాసాం, స్కాలన్ అవునా, స్కాలన్ ట్రయాంగిల్ రాసాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రాసాం, నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ రాసాం, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసాం. సో అంటే ఏంటి ఒక్కొక్కదాని వివరంగా నేను చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఈ ట్రయాంగిల్లో బేస్ ఒక 10 మీటర్స్, హైట్ ఒక 2 మీటర్స్ అని అనుకోండి, అప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పచ్చు ఏరియా ఏంటంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ బేస్ అంటే 10, హైట్ అంత 2, ఇది కొట్టుకుపోతే 10 స్క్వేర్ మీటర్స్, 10 స్క్వేర్ మీటర్స్ అనేది నేను ఏరియా కింద చెప్పచ్చు, అవునా. కానీ వాడు ఏం చేశాడంట, ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ఒక ట్రయాంగిల్ ఉందట, ఒక ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ని ఎలా ఉంది ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ కొలతలు ఏమి ఇచ్చాడంటే 5, 12, 13, ఆ ట్రయాంగిల్ కొలతలు 5, 12, 13 అని ఇచ్చాడు. ఇచ్చి కొలతలు అంటే ఒక సైడ్ 5 ఉంది, ఇంకో సైడ్ 12 ఉంది, ఇంకో సైడ్ 13 ఉంది, ఎలా అయినా కానీ ఇది 5, ఇది 12, ఇది 13 ఎలా అయినా రాసుకోండి పర్వాలేదు, ఎలా ఉంది అలా ఉంది ఒక ట్రయాంగిల్. దీని యొక్క ఏరియా కట్టండి అన్నప్పుడు ఇది 3 సైడ్లు డిఫరెంట్గా ఉన్నాయిగా, ఈ సైడు 3 ఏమైనా సేమ్గా ఉన్నాయా, ఒకవైపు 5 ఉంది, ఒకవైపు 12, ఇంకోవైపు 13, 3 డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి, ఏమైనా 2 కలిసినాయి పోనీ ఏమీ లేవు. అలాంటి ట్రయాంగిల్ని స్కాలన్ ట్రయాంగిల్ అంటారు. స్కాలన్ అంటే విషమ బాహు, విషం సమానంగా లేవు, బాహు అంటే భుజం, బాహుబలి అంట కదా, అంటే బాహుబలి అంటే విశాలమైనటువంటి భుజాలు కలిగిన వాడు అని అర్థం. సో ఇక్కడ మనకి ఈ భుజము అంటే సైడ్, ఓకే, ఈ సైడ్ అన్నమాట, ఇదో సైడ్ ఇదో భుజం, 2 భుజాలు, రైట్. అక్కడ భుజాలు ఏమైనా కలిసినాయా, లేవు, సైడ్స్ ఏం కలవాల. సో దట్ ఈస్ స్కాలన్ ట్రయాంగిల్. స్కాలన్ ట్రయాంగిల్కి ఏరియా కట్టాలంటే ఇది ఫార్ములా రాసుకో, ఏరియా ఆఫ్ ది స్కాలన్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది స్కాలన్ ట్రయాంగిల్ వచ్చి రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, వేర్ S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2, వేర్ S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2. ఇది ఫార్ములా. అంటే S అనేది ఏంటి ఇక్కడ పెరీమీటర్లో హాఫ్, S ఈజ్ ఈక్వల్ టు పెరీమీటర్. A ప్లస్ B ప్లస్ C అంటే ఏంటి, ఈ మూడింటిని కలిపితే 5, 12, 17, 17, 3, 20, 10, 30 వచ్చింది కదా, 5, 12, 17, 17, 13, 30. ఆ 30ని మనం 2తో డివైడ్ చేస్తే వచ్చేది 15. దీన్ని ఏమంటారు, ఎస్ అంటారు, దీన్ని ఎస్ అంటారు. అర్థమైందా, ఎస్ వాల్యూ ఎలా వచ్చింది అర్థమైందా, A ప్లస్ B ప్లస్ C బై 2 అంటే పెరీమీటర్లో హాఫ్ని మనం ఎస్ అంటాం, అంటే చుట్టుకొలతలో సగం అనమాట. సో ఇప్పుడు అలా వచ్చిన తర్వాత దీన్ని ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, అవునా, S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ స్కాలన్ ట్రయాంగిల్. S ఎంత 15 వచ్చింది, 13, 12, 25, 30, 30లో సగం 15. సో ఇక్కడ 15, సో ఇక్కడ 15 మైనస్ A అంటే 15 నుంచి 5 పోతే 10, నెక్స్ట్ S అంటే 15 మైనస్ 12 అంటే 3, S అంటే 15 మైనస్ 13 అంటే 2. ఓకే, అర్థమైందా, S ఇంటూ S అంటే ఎంత 15 మైనస్ ఇది A అనమాట, ఇది A, ఇది B, ఇది C అనమాట. ఓకే, ఇప్పుడు రూట్ దీన్ని ఏం చేద్దామంటే స్ప్లిట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా 15 10లు 150, 153 450, 450 2 900, 900కి రూట్ ఎంత 30, అవునా. సో ఇలా చేసేదానికంటే ఇలా చిన్న నెంబర్ కాబట్టి మల్టిప్లై చేసావు, దాన్ని లాజిక్ ఎలా చేయొచ్చు అని చెప్తున్నాను. దీన్ని
క్యాలిక్యులేట్ చేయి, ఎలా స్ప్లిట్ చేయి, ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయి. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడం 2, 3, 5 ఇలా ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయి. ఓకే, సో దీన్ని 3 5s అని రాస్తా. 3 5s 10ని, నెక్స్ట్ ఈ 10ని 2 5s అని రాస్తా. మళ్ళీ ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ 2. చూడు, సో ఈ 3 × 3 3 స్క్వేర్, నెక్స్ట్ ఈ 5 × 5 5 స్క్వేర్, ఇంటూ ఈ 2 2 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 × 5 × 2 3 5 15 15 2 30 అయిపోయింది. సో రూట్ కట్టాల్సిన అవసరం లేదు, రూట్ కట్టకుండానే డైరెక్ట్గా మనం చేయొచ్చు. అయితే ఇంత కూడా రాయొద్దు, స్క్వేర్ కూడా రాయొద్దు. ఎప్పుడైతే నువ్వు స్ప్లిట్ చేసావో 2 కలిపి 1గా రాసాయి, ఈ 3 కలిపి 1, ఈ 2 కలిపి 1, ఈ 5 కలిపి 1, 5 2 10 13 30 ఆన్సర్. సో స్కాలన్ ట్రయాంగిల్లో ఇలా కడతాం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. కానీ ఎప్పుడైతే పైథాగరన్ ట్రిప్లెట్స్ మీద అవగాహన వచ్చిందో ఈజీగా చేసే ప్రయత్నం చేయొచ్చు. చూద్దాం ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూడంగానే 5 12 13 అనే క్వశ్చన్ చూడంగానే నీ మైండ్లో స్ట్రైక్ అవ్వాలి, సార్ ఇట్ ఈస్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనిపించాలంటే ఇవన్నీ బట్టి పట్టేయాలి నోట్లోకి వచ్చేసేటట్టుగా. నువ్వు చూడంగానే అది పైథాగరన్ ట్రిప్లెట్ అని నీ బుర్రలో బల్బ్ వెలగాలి. వెలిగితే ఎలా ఉంటుంది, వెలకపోతే ఇదంతా చేస్తావు. వెలిగితే ఎలా చేస్తావు. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వచ్చింది? ఇందాక 30 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఆన్సర్ 30 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది, అవునా? ఎస్. ఇప్పుడు నీకు గనక 5 12 13 అనేది చూడంగానే పైథాగరన్ ట్రిప్లెట్ అని అర్థమైతే 5 12 13 అనేది పైథాగరన్ ట్రిప్లెట్ అని అర్థమైతే ఎప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుంది హైపోటెన్యూస్ అయి ఉంటుంది, ఇది 13 అయి ఉంటుంది. అంతేనా? ఒప్పుకోవా? ఈ 13 అనేది నేను ఈ ట్రయాంగిల్ ఎక్కడ వేయాలి? నేను ఇందాకేం చెప్పాను, పెద్దది హైపోటెన్యూస్. దాంట్లో ఉన్న సైడ్స్లో ఈ 3 సైడ్స్లో పెద్దది హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ ప్లేస్లో 13 వేస్తావు. ఇక్కడ 5 వేస్తావు, లేదా 12 వేస్తావు, లేదా ఇక్కడ 5 ఇక్కడ 12 వేస్తావు. ఏం లేదు, తప్పేం లేదు. మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ½ × బేస్ × హైట్. ½ × బేస్ ఎంత? 5, హైట్ ఎంత? 12. సో 2 12 6 సార్లు 6 5 30. ఆన్సర్ ఈజ్ ఓవర్. మొత్తం 30 వచ్చింది. ఇందాక కూడా 30 వచ్చింది, ఇప్పుడు 30 వచ్చింది. స్కాలన్ ట్రయాంగిలే, కానీ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే ప్రాపర్టీని కూడా సాల్వ్ చేస్తుంది, అది కూడా పాటిస్తుంది. కాబట్టి చూడడానికి స్కాలన్ ట్రయాంగిలే, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ స్కాలన్ ట్రయాంగిల్ విత్ ద ఫాలోయింగ్ మెజర్మెంట్స్ అని ఇస్తాడు. నువ్వు వెంటనే ఏం చేయొచ్చు, అది స్కాలన్ ట్రయాంగిల్ అని ఇచ్చినప్పటికీ అది కనుక పైథాగరన్ ట్రిప్లెట్స్ అయ్యి ఉన్నట్టయితే నువ్వు వెంటనే పైథాగరన్ థియరం అప్లై చేయొచ్చు. దీంట్లో పెద్దదాన్ని మనం హైపోటెన్యూస్గా తీసుకుంటే ఇది బేస్ ఇది 8, లేకపోతే ఇక్కడ 12 రాసి ఇక్కడ 5 రాస్తావు, ఏది తప్పేం అవుతుందిగా. ప్లస్ ఇదంతా కూడా ఎవడు రాయమని నేను రాస్తావా? ఎందుకు ఇదంతా? ఎందుకయ్యా? చూడంగానే ఈ క్వశ్చన్ 5 12 13 చూడంగానే 5 12 60 60లో సగం 30 ఆన్సర్ అయిపోయింది. వై ఆర్ యూ రైటింగ్ దిస్ బుల్షిట్? ఎందుకు? చూడంగానే దీన్ని హాఫ్ చేయి, 6 6 5 30 అయిపోయింది. ½ × బేస్ × హైట్ కదా, అసలు పెన్ను పేపర్ పెట్టే పని లేదు కదా. ఎంత చేసావు ఇందాక నువ్వు? సో అట్లా నేను చెప్పేది ఏంటంటే ఇవి కనుక నీకు వచ్చున్నట్లయితే మ్యాక్సిమం మన చేత ఇప్పుడు ఇది మ్యాథమెటికల్ కాన్సెప్ట్, యాక్చువల్గా మ్యాథమెటికల్ కాన్సెప్ట్, కానీ అర్థమెటిక్లో ఇస్తాడు. అర్థమెటిక్ పేపర్లో నువ్వు ఇవి చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తాడు? క్వశ్చన్లో ఇన్ని లైన్లు ఇస్తాడు, క్వశ్చన్లో చాలా ఆలోచించేంత ఇస్తాడు, కానీ అందులో ఉండేటువంటి వాల్యూలు క్వాంటిటీస్ అన్నింటినీ కూడా మనకు తెలిసిన లాగానే ఉంటాయి. అందులో ఉండేటువంటి సారాంశాన్ని గ్రహించాలి, క్వశ్చన్ ఏంటో గ్రహించినప్పుడు ఆటోమేటిక్గా నా అర్థం నీ చేత ఆలోచింపజేసే శక్తి ఉండేది అర్థమెటిక్. నీ దగ్గర ఉండేటువంటి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ టెస్ట్ చేసేది మ్యాథమెటిక్స్. రెండింటి యొక్క కలయిక ఇది. ఓకే, సో ఇది నోట్కి వచ్చేస్తుందా? చెప్పు. స్టాప్ ద వీడియో. నాకు అప్ చెప్పాలా? ఎస్, చెప్తున్నావా? ఐఎమ్ రెడీ టు హియర్. రైట్. 3 4 5 5 12 13 7 24 25 8 15 17 9 40 41 11 60 61 12 35 37. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. స్కాలన్ ట్రయాంగిల్. ఫస్ట్ స్కాలన్ ట్రయాంగిల్ అంటే డిఫరెంట్ లెన్స్, 3 డిఫరెంట్ లెన్స్ ఉంటాయి నాన్న. 3 డిఫరెంట్ లెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇది ఏ అనే లెంత్ ఉంది, ఇది బి అనే లెంత్ ఉంది, ఇది సి అనే లెంత్ ఉంది. సో 3 డిఫరెంట్ లెన్స్. దీని యొక్క భుజం పొడవు ఏ, దీని భుజం పొడవు బి, దీని భుజం పొడవు సి. ఓకే, అది రాసుకోండి. ఫస్ట్ పాయింట్ డిఫరెంట్ లెన్స్. ఈ స్కాలన్ ట్రయాంగిల్కి ఏరియా కట్టాలంటే ఫార్ములా ½ × బేస్ × హైట్. ఇక్కడ హైట్ అనే విషయం తెలియాలి. చూడండి, ఇప్పుడు ఇలా నేను ట్రయాంగిల్ గీశాను.
దీన్ని బేస్ చేసుకొని ఇలా గీసేదాన్ని హైట్ అంటాం. ఇక్కడే ఉండాలి ట్రయాంగిల్కి. సో నేను ఈ ట్రయాంగిల్ ఇటు తిప్పి గీశాను. ఇది ఒకటి కాదా, ఒక సేమ్ కొలతతో గీశాను. ఇది 12, ఇది 8, ఇది 9 ఉందనుకోండి. ఇది 12, ఇది 8, ఇది 9 ఉందనుకోండి. ఓకే, రెండు ఒకటేగా, ఏరియా ఒకటేగా, రెండుటి యొక్క ఏరియా ఒకటి. షేపు దాన్ని వెనక్కి తిప్పా, ఇలా ఉన్న ట్రయాంగిల్ ఇలా తిప్పా, రైట్. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ గీస్తా. ఇప్పుడు ఇది హైట్, ఇప్పుడు ఇది బేస్ కింద లెక్క, ఇది బేస్ కింద. అంటే ఏ సైడ్ మీద అయితే హైట్ ఇలా నిలబడిందో ఆ సైడ్ని బేస్ అంటాం. అది భూమి, ఇది ఎత్తు. ఓకే, అర్థమైందా? ఎత్తు అంటే ఏంటి అర్థమైందా? భూమి మీద ఆధారమై నిలబడి పైకి వెళ్ళేదాన్ని ఎత్తు అంటాం. సో జనరల్గా మనం ఇలా గీస్తాం కాబట్టి ఇది హైట్ అంటాం. కానీ ఇది ఒక హైట్. ఇదే ఈ సైడ్ మీద నుంచి కూడా గీయచ్చు కదా, ఇక్కడ నుంచి ఇట్లా అంటే ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది అట్లా. సో ఏరియా డిఫరెంట్ లెన్స్ ఉంటుంది. 3 వేరు కొలతలు ఉంటాయి. పెట్టుకోండి, తెలుగు మీడియం వాళ్ళు స్కాలెన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజము, వేరు భుజాల కొలతలు ఉంటాయని రాసుకోండి. ఏరియా వైశాల్యం = ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీనికి హెరాన్ అనే ఒక సూత్రాన్ని కనిపెట్టాడు. ఇందాక చేశాను చూసారా, హెరాన్స్ ఫార్ములా అంటారు. హెరాన్ సూత్రం అని రాసుకుని తెలుగులో. దాని ప్రకారం వైశాల్యం, దీని ప్రకారం భూమి ఎత్తిస్తే వైశాల్యం కట్టడానికి ఫార్ములా ఉంది. ఇప్పుడు 2 ఫార్ములాస్ ఎందుకు వచ్చినాయి? భూమి ఎత్తు కనుక ఇచ్చాడనుకోండి, భూమి ఎత్తు ఇస్తేనేమో వైశాల్యం కనుక్కోవడానికి నీ దగ్గర ఫార్ములా ఉంది, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అట్లా కాకుండా భుజాల కొలతలు ఇచ్చాడు, అంటే సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చాడు. అప్పుడేంటి? అప్పుడు రూట్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, రూట్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, రూట్ అండర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటర్. అంటే ఈ 3 సైడ్లు ఈ 3 సైడ్లు కూడి దాంట్లో ½ వేస్తే వచ్చేదాన్ని మనం సెమీ పెరిమీటర్ అంటారు. సెమీ పెరిమీటర్ A+B+C/2. ఓకే, పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఆల్ 3 సైడ్స్, అంటే A+B+C అంటే చుట్టుకొలత, త్రిభుజం యొక్క చుట్టుకొలత. ఒక త్రిభుజానికి ఇక్కడ స్కాలెన్ ట్రయాంగిల్కి సంబంధించి త్రిభుజానికి 2 కొలతలు ఇచ్చాను, 2 ఫార్ములాస్ ఇచ్చాను. ఏరియాకి జనరల్ ఫార్ములా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇంకొక ఫార్ములా ఏంటి? హెరాన్స్ ఫార్ములా. ఎక్కడ యూజ్ చేస్తావు? భుజాల కొలతలు, సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, వేర్ S = A+B+C/2. ఇంకొక ఫార్ములా రాసుకోండి. ఈ ఫార్ములా రాసుకోండి, సూపర్ ఫార్ములా. ఈ క్వశ్చన్లో ఈ ఫార్ములా రాసుకోండి. ఇప్పుడు ఇదేంటంటే when the medians are given in the area, అంటే ఇదొక మీడియన్ లైన్, ఇదొక మీడియన్ లైన్. మీడియన్ లైన్ అంటే తెలుగులో మధ్యగత రేఖ. అంటే కరెక్ట్గా భుజాన్ని మధ్యలో, ఇది భుజం అనుకుంటే ఈ భుజానికి మధ్యలో ఇలా వెళ్ళలేదు, అర్థమైందా? కరెక్ట్గా ఇటు పార్టీ ఈక్వల్ ఉంటుంది. ఎప్పుడైతే మధ్యగత రేఖ గీసామో ఆ మధ్యగత రేఖ ఏం చేస్తే ఆ భుజాన్ని 2 సమానమైన భాగాలుగా విభజిస్తుంది. అలాంటి మధ్యగత రేఖలు ఈ 3 ఇచ్చారు. ఈ మధ్యగత రేఖ 3 మధ్యగత రేఖలు ఇచ్చారు. ఇక్కడ 3 భుజాలు ఇచ్చారు. ఈ కొలతలు ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. అట్లా కాకుండా లోపల భుజాల కొలతలు కాకుండా మధ్యగత రేఖల కొలతలు, మీడియన్ లైన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ గమా, దట్ ఈస్ రూట్ ఆఫ్ సిగ్మా ఇంటూ సిగ్మా మైనస్ X, సిగ్మా మైనస్ Y, సిగ్మా మైనస్ Z. ఇది X అనుకుంటే ఈ ఫస్ట్ది ఇది X, ఇది Y, ఇది Z అనుకుంటే, అంటే దీని కొలత X అనుకొని, దీని కొలత X, ఇది ఒక మీడియన్, ఇంకోటి Y, ఇంకోటి Z. అర్థమైందనా? ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఇది X, ఇది Y, ఇది Z. ఈ 3 యొక్క మీడియన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు అంటే 3 మీడియన్ కొలతలు ఇచ్చి ఏరియా కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఫార్ములా రూట్ సిగ్మా ఇంటూ సిగ్మా మైనస్ X, సిగ్మా మైనస్ Y, సిగ్మా మైనస్ Z. ఓకే, సిగ్మా అనుకోండి, దాన్ని ఏదో ఒక కూడి హాఫ్ చేస్తే సేమ్ ఇదే ఫార్ములా, పేరు మార్చే అంతే. S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ ABCలు అనేవి భుజాల కొలతలు, ఇక్కడ ABC XYZలు అనేవి దాని మధ్యగత రేఖల కొలతలు. ఓకే, XYZ ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది స్కాలెన్ ట్రయాంగిల్. అర్థమైందా అందరికీ? ఎనీ ప్రాబ్లమ్ అట్ ఆల్? ఐ థింక్ నో ప్రాబ్లం. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇది. ఏ లెక్క చేయడానికి ఇది వస్తే సరిపోద్ది, మీకు ఇది వస్తే సరిపోద్ది. స్కాలెన్ ట్రయాంగిల్కి సంబంధించిన 3 ఫార్ములాస్, నాకు 3 ఫార్ములాస్ చెప్పాలి. ఒకటి, స్కాలెన్ ట్రయాంగిల్కి సంబంధించిన 3 ఫార్ములాస్లో మొదటిది ఏరియా ఎప్పుడు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేసు హైట్ ఇచ్చినప్పుడు. అట్లా కాకుండా 3 భుజాల కొలతలు ఇచ్చాడు, అప్పుడు రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, హెరాన్స్ ఫార్ములా. దీన్ని S పెరిమీటర్లో ½, అంటే సెమీ పెరిమీటర్ అంటారు, A+B+C/2. అట్లా కాకుండా
ఆ ఇచ్చిన ట్రయాంగిల్లో పైథాగరన్ ట్రిప్లెట్స్ కనబడుతున్నాయి. డైరెక్ట్గా పైథాగరన్ అప్లై చేసి పెద్దదాన్ని ఏమో హైపోటనస్గా తీసి మిగిలిన ఉన్నదాన్ని బేస్ అండ్ హైట్గా తీసుకొని చేసేయచ్చని చెప్పాను. రైట్. ఇక 3 మీడియన్ ఒకవేళ మధ్యగత రేఖ లోపల మధ్యగత రేఖలు ఇస్తారు. హెరాన్ ఫార్ములా అలాగే అప్లై చేసేయచ్చు. హెరాన్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎస్ అంటే సెమీ పెరిమీటర్ రాసి ఇక్కడ ఏం చేస్తుంటే ఎస్ ఇక్కడ సిగ్మా అంటాం, x+y+z/2 అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్కేల్ అండ్ ట్రయాంగిల్. నేను ఇప్పుడు చెప్పే ఈ ఫార్ములాస్ అని నీకు వస్తే నేను ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు, నీ చేత సమ్స్ చేయించవచ్చు. ముందు ఈ వీడియో లెసన్ ఏదైతే ఉందో ఈ వీడియో లెసన్లోంచి నువ్వు పర్ఫెక్ట్గా అయిన తర్వాత నీకు ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చెప్పినా నేను, ఎందుకంటే ఫార్ములా బేస్ నీకు ఫార్ములా తెలియదు, నేను లెక్క చెప్పాను గబగబా ఫార్ములా రాశాను, ఎలా వచ్చింది ఏంటి అనేది తెలియదు. సో దీని డెరివేషన్ కావాలని కూడా చెప్తాను నేను. √(s)(a)(s)(b)(s)(c) అవసరమా నీకు? అది అక్కర్లా. ఈ 3 ఫార్ములాస్తో లెక్కలు చేసేస్తే చాలు. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సూపర్ టాపిక్ నాన్న, ఇది చాలా ఉపయోగపడేది. ఎక్కువ క్వశ్చన్స్ దీంట్లో వస్తాయి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. ఇందాక విషమ బాహు, 3 డిఫరెంట్ సైడ్స్. ఇక్కడ 3 సేమ్ సైడ్స్, అక్కడ డిఫరెంట్. ఇక్కడ సేమ్. ఓకే. 3 డిఫరెంట్. స్కాలెన్ సేమ్. ఈక్వలేటరల్, ఈక్వల్ పేర్లు ఉంది. ఈక్వల్, అన్ని ఈక్వల్. ఓకే. సమబాహు త్రిభుజం అంటే దీని కొలత ఏ ఉంది, దీని కొలత ఏముంటుంది, దీని కొలత కూడా ఏ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉందో ఇది ఎంతే ఉంటుంది. ఈ 3 సేమ్ ఉంటాయి. ఓకే. 3 సేమ్ ఉంటాయి. అలా ఉండేదాన్ని మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఒక ట్రయాంగిల్లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? యాంగిల్స్ మొత్తం సమ్ ఆఫ్ ది యాంగిల్స్. ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది. ఒక త్రిభుజంలో ఎన్ని ఉంటాయంటే 180 డిగ్రీస్ ఉంటాయి. 180 డిగ్రీస్ ఉంటాయి. ఒక త్రిభుజంలో 180 డిగ్రీస్ ఉంటుంది. అర్థమైందా? 180 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్స్ ఎన్ని ఉంటాయి మొత్తం కూడితే 180 డిగ్రీలు ఉంటాయి. సో ఇది ఇక్కడ ఎప్పుడైతే సైడ్స్ ఈక్వల్ అయినాయో అక్కడ కూడా 3 పార్ట్స్ చేస్తే 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ కూడా 60 360s 180 అయింది. ఓకే. ఇది డయాగ్రామ్ తీసుకోండి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని రాసుకోండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే తెలుగులో సమబాహు త్రిభుజము. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దీని ఏరియా ఎంత అంటే √3/4a². గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా. √3/4a². వేర్ సైడ్ ఈజ్ ఈక్వల్ ఏ. ఇక అన్ని ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కొలత ఏ, ఇది కొలత ఏ, ఇది కొలత కూడా ఏ, ఏదైనా పెట్టచ్చు. ఓకే. √3/4a². ఓకే. నెక్స్ట్ దాని పెరిమీటర్ ఏంటంటే 3 సైడ్స్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అని చెప్పాను. 3 సైడ్స్ కూడితే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటారు. a+a+a అంటే 3a అనేది దాని యొక్క చుట్టుకొలత. అలాగే దీని యొక్క హైట్ ఇటు నుంచి గీసినా 3 వైపుల హైట్స్ కూడా ఈక్వలే. ఎందుకంటే ఆ యాంగిల్ ఈక్వల్, దాని మీద సైడ్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఎటు నుంచి గీసినా హైట్ ఒకటే. ఆ హైట్ అంటే √3/2a. ఇక్కడ √3/4a², √3/4a², ఇవి ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు దిస్ ఈజ్ మై లాజిక్. ఇది నేను చెప్పే లాజిక్ మెథడ్ నాన్న. దిస్ ఈజ్ మై లాజిక్ మెథడ్, సూపర్ మెథడ్. ఇది గుర్తుపెట్టు. సైడ్ 2k గుర్తుపెట్టుకో. ఒకవేళ 2k సైడ్ ఉంటే దాని హైట్ ఎంత ఉంటుంది? √3k, ఏరియా √3k². దిస్ ఈజ్ మై లాజిక్. దిస్ ఈజ్ లాజిక్. ఏంటది? సైడ్ 2k అయితే 2a అయితే ఇది 2k అయితే ఇది 2k అయితే సైడ్ కనుక 2k అయితే హైట్ √3k, ఏరియా √3k². ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. హైట్ 10√3 అయితే ఏరియా ఎంత? ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్, తెలుగులో క్వశ్చన్ రాసుకో. ఒక సమబాహు త్రిభుజము యొక్క ఎత్తు 10√3 సెంటీమీటర్స్. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 10√3 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అని ఇస్తాడు. సూపర్గా పెట్టి SI, కానిస్టేబుల్, CGL, CHS అన్నిట్లో. రైట్. ఇంగ్లీష్లో క్వశ్చన్ రాసుకో. The height of an equilateral triangle is 10√3 centimeters. Then finds its area. ఓకే. అందరూ ఎట్ చేస్తారంటే హైట్ ఫార్ములా √3/2a. అది ఎంత ఇచ్చాడు? ఇది హైట్ యొక్క ఫార్ములా. అవునా? అది హైట్ యొక్క ఫార్ములా. ఎస్. జనరల్గా ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు? 10√3 ఇచ్చాడు. ఓకే. దీన్ని సింప్లిఫై చేసి ఏ వాల్యూ బయటికి తీస్తాడు. ఏ వాల్యూ బయటికి తీసి దాని నుంచి మళ్ళీ ఏరియా కడతారు. చూద్దాం అది కూడా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 10√3/2 ఈజ్ ఈక్వల్ టు 10√3 ఇంటూ తిప్పినప్పుడు 2/√3. ఈ √3 క్యాన్సిల్. 10 2s are 20. దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏరియా అంటే ఎంత? ఏరియా ఫార్ములా ఏంటి? √3/4a².
√3/4 ఏంటి ఎంత 20 20 × 20. సో ఇది దీంట్లో 5 సార్లు పోద్ది, 5 20 100√3 అని రాస్తారు. ఇది కూడా ఫాస్ట్గానే చేయొచ్చు, తెలిస్తే. తెలియకపోతే ఇది కూడా కష్టమే, అవునా? ఇలా రాస్తారు నన్ను అందరూ, ఇలా చేస్తారు అందరూ 100 మంది ఇలా చేస్తారు. కానీ నువ్వు ఒక్కడివి నేను చెప్పిన లాజిక్తో చేస్తావు. ఎలాగా చూద్దాం. ఎలా వాట్ ఈజ్ మై లాజిక్? ఇక్కడ ఆన్సర్ గుర్తుపెట్టావు కదా, 100√3. చూడు. సో దిస్ ఈ ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకో. నువ్వు సైడ్ 2K గుర్తుపెట్టావు అనాలి నాతో పాటు. సైడ్ 2K హైట్ √3K, హైట్ √3K, ఏరియా √3K². చక్కగా రాయొచ్చు. 2K √3K స్క్వేర్. ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోయింది. K² ఏరియా కాబట్టి K². ఇది సైడ్ కాబట్టి ఇది హైట్ అనేది కూడా ఒక సైడ్ లాంటిదే, అందుకే K. సైడే అది కూడా K. ఇక్కడ ఏరియా కాబట్టి స్క్వేర్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఈ రెడ్ కలర్లో ఉన్న బాక్స్ ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్లో ఉన్న బాక్స్ని యూజ్ చేసుకొని నా ఫార్ములా యూజ్ చేసుకొని ఎలా లెక్క చేయొచ్చో చెప్తున్నా. ఇక్కడ ఇచ్చిన హైట్ 10√3 హైట్ ఇచ్చాడనా, హైట్ ఇచ్చాడు. సో ఇది ఇచ్చాడు కదమ్మా, ఇది ఇచ్చాడు 10√3 ఇది ఇచ్చాడు హైట్ దగ్గర. రైట్, ఇక్కడ √3 క్యాన్సిల్. K మిగిలింది 10. సో K వాల్యూ ఎంత 10. K వాల్యూ 10. K వాల్యూ ఎంత 10. ఇప్పుడు నీకేం కావాలి? ఏరియా అంటే ఇదేగా √3. K అంటే ఎంత 10 అంటే 100. 100√3 ద ఆన్సర్. ఇక అయిపోయింది. ఇంత చేయాల్సిన అవసరం లే విత్ మై లాజిక్. మళ్ళీ ఒక్కసారి చెప్పనా, కన్ఫ్యూజ్ అయ్యావు కదా? మళ్ళీ ఒక్కసారి. అది ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చూడనా? ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? హైట్ ఇచ్చాడు 10√3. హైట్ దగ్గర రాసుకో 10√3. హైట్ దగ్గర రాసుకో 10√3. సో ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది అంటే మిగిలిన K ఉంది. K ఎంత అంటే 10. ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది. K దగ్గర ఎంత ఉంది 10. సో K వాల్యూ 10. ఇప్పుడు ఏరియా కావాలి. ఏరియా ఫార్మ్ ఏంటి? √3K². K అంటే ఎంత 10 అంటే 100. 100√3 ఆన్సర్. అస్సలు నువ్వు పేపర్ పెన్ను పట్టకుండా సమ్ చేసే విధానం నేర్పే ప్రయత్నం చేస్తున్నా. నీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఎస్. ఓకేనా? మెన్సురేషన్ సూపర్ లాజిక్స్ బై హరిబాబు సార్. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? రైట్. ఇదంతా ఇది ఊరికినే మనం ఫార్ములాస్ నేర్చుకుంటాం, కానీ ఈ రెడ్ బాక్స్లో ఇచ్చిందే అసలైన ఫార్ములా. గుర్తుపెట్టుకో, సైడ్ 2K, హైట్ వచ్చి √3K, ఏరియా √3K² ఫర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ తెలుగులో కావాలంటే ఇది భుజము, ఇది ఎత్తు, ఇది వైశాల్యము. దేనికి సంబంధించింది? సమబాహు త్రిభుజానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని దగ్గర రాసుకుంటావు, అడిగిన దగ్గర కనుక్కుంటావు. ఈ మూడే. ఎన్నిసార్లు ఎట్టు తిప్పినా అడిగేది ఈ మూడిట్లోనే ఉంటుంది, ఇచ్చేది ఆ మూడిట్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అబౌట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజము. ఏంటమ్మది? సమద్విబాహు త్రిభుజము. ఈ సమద్విబాహు చూడంగానే ద్విబాహు, రెండు బాహులు. ఈ రెండు బాహులు ఈక్వల్. సమద్విబాహు. ఇగో ఈ రెండు బాహులు ఈక్వల్. ఇది ఈక్వల్. ఇక్కడ ఏ ఉంటే ఇది కూడా ఏ ఉంటుంది. సో ఈక్వల్ సైడ్స్ ఏ, అన్ఈక్వల్ సైడ్ ఇంకోటి ఉంది, ఇంకొక అన్ఈక్వల్ సైడ్, దట్ ఈస్ బి. అంటే సమద్విబాహు. ఇదొక లాజిక్ నేను ఇప్పుడు చెప్పబోయేది. ఈక్వల్ సైడ్ ఏంటి, అన్ఈక్వల్ సైడ్ గుర్తుపెట్టుకో. లెక్కలో ఇస్తాడు అన్ఈక్వల్ సైడ్ కనుక్కో, ఈక్వల్ సైడ్ కనుక్కో. ఏంది సార్ ఇది అని కన్ఫ్యూజ్ అవుతావు. అన్ని బేసిక్స్ నేర్పే ప్రయత్నం ఇది. రెండు ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి, దే ఆర్ ఏ. వన్ అన్ఈక్వల్ సైడ్ ఉంది, దట్ ఈస్ బి. XY కానీ ఏదైనా కానివ్వండి, ఈ రెండు ఒకలా ఉంటాయి, ఇది ఒకలా ఉంటుంది. రైట్. సో 2 ఈక్వల్ సైడ్స్, ఏ ఈక్వల్ సైడ్స్, బి అన్ఈక్వల్ సైడ్స్. దీని ఏరియా ఎలా వస్తుంది అంటే ఈ ఫార్ములా రాసుకున్నానా? ఏరియా ఈ ఫార్ములా ఒక్కటి చదువుకోవాలి. B/4 √4A² - B². ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్కి ఏరియా కట్టమని లెక్కలు కనబడవు. వేరే బుక్స్లో చూస్తే అన్నిటిని ఒకటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీద సమ్స్ ఉండే, మిగతా అన్ని స్కిప్ చేసేస్తారు. అన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే, ఏరియా వచ్చేసి B/4 √A² - B². దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, నాట్ ఈక్విలేటరల్, ఐసోసెలస్. పెరిమీటర్ వచ్చి ఇక్కడ ఇక్కడ B అంటే A + A + B 2A + B. దీని యొక్క హైట్ అంటే ఏంటంటే ఇదే ఫార్ములా √4A² - B². అదే రాసాక ఇక్కడ కూడా √4A² - B² /2 వేస్తాం.
ఇక్కడ ఉన్న పార్ట్ b/4 ఉంది కదా, ఆ పార్ట్ కాకుండా అన్ఈక్వల్ సైడ్ బై 4 అనమాట. అన్ఈక్వల్ సైడ్ బై 4. బి అంటే ఏంటి ఇక్కడ? బి అంటే ఏంటి ఇక్కడ? అన్ఈక్వల్ సైడ్. దాని లెంత్ ఆఫ్ ది అన్ఈక్వల్ సైడ్ బై 4 √4a² - b² అని రాస్తాం. యాటిట్యూడ్ హైట్ వచ్చేసి ఏం చేస్తాం? √4a² - b² హాఫ్ రాస్తాం. దీంట్లో హాఫ్ రాస్తాం. రాసుకున్నాం, షీట్ నీట్గా రాసుకున్నాం. అది ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి క్వశ్చన్స్లో ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోసెలస్ అంటే ఏంటి? 2 ఈక్వల్ సైడ్స్. అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇది ఈక్వల్ సైడ్స్. దీని హైట్ ఇది బేస్ అనుకుంటే ఆ 2 ఈక్వల్ సైడ్స్. ఇది హైపోటస్. దీని ఏరియా ఎలా కడతాం? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లస్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కూడా. ఎలా? ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఇచ్చాయి అనుకోండి, ఐసోసెలస్ అయితేగా ఇక్కడ 90 degrees ఉంది అనుకోండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందిగా. అందుకే దీన్ని ఏమంటారు? రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే. దీని ఏరియా ఎలా కడతాం? జనరల్గా అయితే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఫార్ములా ఏంటి? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ½ ఇంటూ బేస్ ఎంత? ఏ. హైట్ ఎంత? ఏ. ½ ఇంటూ ఏ ఇంటూ ఏ, ½ a². ఏంటి అంటే a². ఓకే. జనరల్గా మనకి ఇప్పుడు ఏం తెలుసు? ఇది హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. అవునా? హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ లంబము స్క్వేర్. ఓకే. ఇక్కడ ఇది హెచ్ అనుకోండి. h² a² ప్లస్ a² అంటే 2a². h² ఇది. అప్పుడు h అవుతుంది √2a². √2 స్క్వేర్ రూట్ పోతే ఏ మిగులుతుంది? √2a. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇక్కడ దీంట్లో సబ్ టాపిక్ ఇది. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మీరు ఏరియా ఎలా కడతారు? ½ a². దీని హైపోటనస్ ఈ కర్ణము కొలత ఎలా కనుక్కుంటారు? √2a². √2 స్క్వేర్ రూట్ పోతే ఏ, √2a. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నది ఏంటంటే ట్రయాంగిల్కి ఫస్ట్ది స్కాలెన్ ట్రయాంగిల్. ఈ స్కాలెన్ ట్రయాంగిల్కి ఏరియా కట్టాలంటే మీ దగ్గర ఉన్న ఫార్ములా √(s × s - a × s - b × s - c). దిస్ ఇస్ హెరాన్స్ ఫార్ములా. ఇంకొకటి ఏంటంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇంకొక ఏం చేస్తాం? ఒకవేళ అది ట్రిప్లెట్ని కనుక ఫాలో అయినట్టయితే పెద్ద సైడ్ తీసేసి మిగతా వాటిని ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో బేస్ హైట్గా తీసుకొని చేసేస్తారు. దట్ ఈస్ అబౌట్ స్కాలెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చేసి జనరల్గా √3/4 a² మనం ఏరియా కట్టడానికి √3/2a హైట్ కట్టడానికి యూజ్ చేస్తారు. కానీ నేనేం చెప్పాను? సైడ్ని 2k అనుకో లేదా 2a అనుకో, 2k అనుకో సైడ్ని. యొక్క హైట్ వచ్చేసి √3k, దాని ఏరియా వచ్చేసి √3k². అందులో ఈజీగా అప్లై చేయొచ్చు అని చెప్పాను. ఐసోసెలస్ ట్రయాంగిల్ వచ్చేసి దీని ఏరియా కట్టడానికి అన్ఈక్వల్ సైడ్ ఉందిగా, దాంట్లో 4th పార్ట్ b/4 √4a² - b². దాని హైట్ కట్టడానికి దీంట్లో ఇటు పక్కన పార్ట్లో ½ అంటే √4a² - b²లో ½ అంటే /2. రైట్. నెక్స్ట్ ఒకవేళ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది అంటే అది ఐసోసెలస్ని పాటిస్తూ రైట్ యాంగిల్ కూడా అయినప్పుడు ఏరియా కట్టాలంటే ½ a². ఎందుకంటే హైటు 2 కూడా ఏ కాబట్టి a² అయింది. అలాగే హైపోటనస్ ఈ సైడ్ కావాలి అంటే అప్పుడు నువ్వేం చెప్పాను? √2a. హైపోటనస్ కావాలంటే ఏం చేయాలి? ఫార్ములా √2a. ఓకే. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కట్టుకోవాలి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే పైథాగరస్ థియరాన్ని పాటిస్తుందో దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. దీన్ని హైపోటనస్ అంటారు, దీన్ని బేస్ అంటారు, దీన్ని పర్పెండిక్యులర్ హైట్ అంటారు. సో ఒక యాంగిల్ కనుక 90 degrees ఉన్నట్టయితే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉన్నట్టయితే గ్యారెంటీగా ఈ 2 కలిపి 90 ఉంటాయి. ఒక 90 అయిపోతే మొత్తం 180లో ఇంకా మిగతా 2 ఏమవచ్చు? 2 కలిపి 90 అవ్వచ్చు. అది 45 అవ్వచ్చు, 30 60 అవ్వచ్చు, 20 70 అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ బీబీ ఆ 2 కూడితే 90 అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దీని ఏరియా కట్టుకోవాలంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ అంటే ఇక్కడ పర్పెండిక్యులర్. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఇక్కడ పర్పెండిక్యులర్. నెక్స్ట్ దీని యొక్క పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. మూడు సైడ్లు ఏమేమన్నా? ఇక్కడ బేస్ ఉంది, ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ పెరిమీటర్ ఉంది. 3 కూడితే ఈ 3 సైడ్ని కూడితే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. దీని ఆల్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది సూపర్ క్వశ్చన్. ఈ ఫార్ములా నేను చెప్పిన ఫార్ములాని కాకుండా చాలామంది జనరల్ ప్రాసెస్లో చేసేస్తారు. ఆల్టిట్యూడ్ కట్టడానికి చూడండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 12 ఉంది అనుకోండి. ఇది పైథాగరన్ ట్రిప్లెట్ని ఫాలో చేస్తుంది కాబట్టి ఇది డైరెక్ట్గా మనం అప్లై చేయొచ్చు. దీంట్లో ఇక్కడ నుంచి దీని ఎదురు భుజం మీదకి ఒక గీయబడారు, ఒక హైట్ గీశారు, దీని వాల్యూ ఎంత అంటారు అన్నప్పుడు జనరల్ ప్రాసెస్లో చేస్తారు అందరూ.
అందరూ జనరల్ ప్రాసెస్లో చేస్తారు. ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 × 12 ఇది మల్టిప్లై చేయండి. ఇది బై 13 ఇది ఏంటి ఈ మధ్యలో వచ్చేస్తుంది. P × B పర్పెండిక్యులర్ ఇంటూ బేస్ బై హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ ఇంటూ బేస్ బై హైపోటెన్యూస్. ఇది చేస్తే నీకు డైరెక్ట్గా 5 12 60/13 దీన్ని మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వాట్ డూ యూ నో అబౌట్ హైపోటెనస్ స్క్వేర్? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ వేస్తే నీకు హైపోటెనస్ కూడా వచ్చేస్తుంది. అలాగే హైపోటెనస్ కావాలంటే ఏం చేయొచ్చు, డైరెక్ట్గా రూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు పక్క పోతే రూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మొత్తం మీద మీరు ట్రయాంగిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకు వచ్చేసింది. ఇప్పుడు నేను ట్రయాంగిల్ అనే చాప్టర్ స్టార్ట్ చేయకూడదు. మీరు 2Dలో 2 డైమెన్షన్లో అబ్జర్వ్ చేసినట్టయితే మీ దగ్గర ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి? ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పాలిగాన్, సర్కిల్. ఈ 4 నేర్చుకుంటే 2D మెన్సురేషన్ అయిపోతాయి. నెక్స్ట్ 3Dకి వెళ్తాం. దీంట్లో ఒక్కొక్క లెవెల్ నేర్పుతున్నా. ఫస్ట్ లెవెల్ 1 ఎవరు నేర్పుతున్నారు? ట్రయాంగిల్ నేర్పుతున్నా. సో ట్రయాంగిల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది. ఇప్పుడు నేను చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ట్రయాంగిల్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. మెన్సురేషన్లో ట్రయాంగిల్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నానంటే నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫార్ములాస్ మీద కరెక్ట్గా గ్రిప్ ఉంటే నేను చెప్పేది ఈజీగా అర్థమవుద్ది. సో అవి చదువుకొని రెడీగా ఉండు, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.